6 నెలల నుంచి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మేము రకరకాల మీటింగ్లు పెట్టుకున్న తర్వాత మొన్న మనం ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేము పోటీ చేయడం జరిగింది. ఒక 331 మందికి బీఫామ్స్ ఇచ్చాము. అప్పటి నుంచే మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. బట్ అంతేగాని ఇదేదో లాస్ట్ 2-3 వారాల్లో జరిగిన వాటి వల్ల కాదు ఇది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది. తర్వాత మన ఎలక్షన్స్ తర్వాత దాంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల పార్టీ ఆఫీస్ క్లోజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్ చూస్తున్నాం. మేము చూసి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఇది జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పటి నుంచి ఎవరైనా జన సైనికులు ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునే వాళ్ళు రావచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ ఉంటారు. సో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు తీసుకొని అది మేము మా వాయిస్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. త్వరలో జాయినింగ్ కమిటీ ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక జాయినింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము. ఎందుకంటే పార్టీలో చేరికలకి చాలామంది దగ్గర నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని కరెక్ట్గా స్ట్రీమ్ లైన్గా చేయాలని చెప్పి ఒక జాయినింగ్ కమిటీ అనేది రేపు అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత చేరికల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈరోజు అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. బట్ ఈరోజు ఎక్కువ మందికి ఇక్కడ మనం ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయాము బికాజ్ ఆఫ్ ద స్పేస్ వల్ల. సో రేపు ఎల్లుండి తర్వాత మళ్ళీ అధ్యక్షుల వారి ఇంట్లో కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్లో కానీ జాయినింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. యాక్చువల్గా ఈరోజు మనకి 12:30కి రావాల్సి ఉంది, కానీ వచ్చినప్పుడు మీడియా సమావేశం అనేది ఉంది మన దాంట్లో ఎజెండాలో. కాకపోతే మీకు లేట్ అవుతుందని దానివల్ల ఇప్పుడు మనం మీడియా సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దానివల్ల మీడియా సమావేశం ఉండకపోవచ్చు. ఆయన వచ్చేసి జస్ట్ రిబ్బన్ కట్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. కొన్ని న్యూ జాయినింగ్స్ ఉన్నాయి, అంతవరకు చేసుకొని వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి అయితే స్కెడ్యూల్ అది. తెలంగాణలో 100% తెలంగాణ బిడ్డలకే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ బిడ్డే ఉంటాడు. ఇక్కడ ఇన్ఛార్జి కానీ మొత్తం ఇక్కడ జిఎస్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరూ తెలంగాణ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్టేజ్ మీద చూస్తుంది కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళే మీరు. ఎందుకంటే పాదయాత్ర చేయాల్సి వస్తుంది, చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. బట్ మేము సమస్యల మీద పోరాటానికి మాత్రమే ఈరోజు ఇక్కడ మనం మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా వచ్చేదైనా సమస్య ఉంది కలవాలి అన్నప్పుడు ఇక్కడికి రండి, మీ సమస్యలన్నీ తీసుకుంటాం. దాంట్లో మాకు చేతనైనంత వరకు మా గొంతు వినిపించడానికి ట్రై చేస్తాం. కంపల్సరీగా మనం నాయకుల్ని వెనుకునేటప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎటువంటి భావజాలంతో ఉన్నారు, ముఖ్యంగా జనసేన సిద్ధాంతాల్ని వాళ్ళు గుండె లోతుల్లోకి ముందుకు తీసుకెళ్ళగలరా లేదా అనేవి పరిగణలోకి తీసుకొని అన్ని కులాలు అన్ని మతాల నుంచి కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ కమిటీలు వేయబోతున్నాము, జాయినింగ్ కమిటీ వేయబోతున్నాము, రాష్ట్ర కోర్ కమిటీ వేయబోతున్నాము, వీర మహిళ కమిటీ వేయబోతున్నాము, యూత్ కమిటీ వేయబోతున్నాము, స్టూడెంట్ కమిటీ వేయబోతున్నాము, సేవాదళ కమిటీ వేయబోతున్నాము, వారాహిగణం కమిటీ వేయబోతున్నాము. ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డెఫినెట్గా రాబోయే కాలంలో ఒక 1 to 2 months 60 days పెట్టుకున్నాం మేము టార్గెట్. ఈ 60 daysలో మొత్తం 129 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు డిస్ట్రిక్ట్ కమిటీలు అన్నీ పూర్తి చేస్తాం. అంటే అన్ని రకాల పార్టీల నుంచి ఉన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. ఒక పార్టీ అని ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి ఇవాళ జాయిన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్లో సీట్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయేది కాకుండా మనం ఏంటంటే మాతో పాటు ఇంకొక నెక్స్ట్ 10 years ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది చూసుకొని మా సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఉన్నారండి, చెప్తాం ఒకసారి. అది లిస్ట్ అంతా మీడియాకి ఇస్తాం మేము ఈరోజు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే భయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన స్థాయికి ఆయనకి తెలుసు. బట్ వీళ్ళు ఏంటంటే చిన్న నాయకులు కదా, వీళ్ళకి రేపు అక్కడ మన జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతామేమో, మా ఓట్లు చీలిపోతామేమో అంటే వీళ్ళకి యాక్చువల్గా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా లేదు. దాని గురించి నేను ఇప్పుడు కౌంటర్ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు.
మళ్ళీ ఎందుకు మనకు ఆంధ్ర పార్టీ అని కొంతమంది మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, ఇదే మాట మీరు మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది కాంగ్రెస్తో మాట్లాడాలి. అవునా? కాంగ్రెస్ ఇక్కడ అసలు ఇక్కడ రూలింగే చేయకూడదు. మరి తర్వాత బీజేపీతో కూడా మీరు మాట్లాడాలి. ఇదే క్వశ్చన్ ఇదే మీడియా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చి పాలన చేస్తారు? అసలు కవితనే ఉండదు ఇక్కడ. నాకు తెలిసి మ్యాక్సిమం 2-3 నెలలు పోద్ది. ఆమెకి ఏంటంటే మార్నింగ్ ఒక అనలిస్టులు ఉంటారు, ఒక ముగ్గురు, వాళ్ళు చెప్తారు అమ్మ నీ గ్రాఫ్ తగ్గింది, నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీ గ్రాఫ్ పెరగదని చెప్తారు. సో ఆమెకి రోజు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ ఆమె గురించి మేము ఇంటర్నల్గా డెసిషన్ ఏం తీసుకున్నామంటే కవితకి మేము ఎవరు రెస్పాండ్ అవ్వం. ఓన్లీ రెస్పాండ్ అవుతారంటే మా క్యాడర్ అవుతారు, నాయకులు ఎవరు కవితకి రెస్పాండ్ అవ్వరు. ఇది మేము తీర్మానించుకున్నాం పార్టీ తరఫున. ఎందుకంటే అనవసరంగా మేము కవితని పెంచదలుచుకోవట్లేదు. కవిత స్థాయి ఏంటో మాకు తెలుసు.